హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈరోజు వీడియోలో నోరూరించే పుల్లటి మామిడికాయతో పచ్చడే కాకుండా ఇలా కొబ్బరి వేసి తాలింపు పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నీ రెడీగా పెట్టుకుంటే 5 నిమిషాల్లో ఈ తాలింపుని అయితే పెట్టుకోవచ్చండి. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు 2 కొబ్బరి చిప్పలను తురుముకోండి. అలాగే ఒక పుల్లటి మామిడికాయను తురుముకుని పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయని తీసుకోండి. 5-6 పచ్చిమిరపకాయల్ని మిక్సీ పట్టుకుని తీసుకోండి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి 2 గరిటెల నూనెను వేసుకోండి. ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 2 స్పూన్లు ఉండేటట్లుగా వేసుకుని ఒకసారి వేయించండి. ఇలా కాస్త వేగిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకుని వేసి 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు, 5-6 ఎండుమిరపకాయలను కూడా వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. అలాగే మామిడి తురుమును కూడా వేసుకోవాలి. ఈ మామిడి తురుము మనం తినే పులుపుని బట్టి వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించండి. ఇప్పుడు సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ మామిడికాయ కొబ్బరి తాలింపుని అయితే తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా చిన్నతనంలో ఎక్కువగా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఈ తాలింపుని అయితే తప్పనిసరిగా వేసేవారు. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.